జగిత్యాల పట్టణంలోని ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయం పోచమ్మవాడ జగిత్యాల నందు మరియు సీతారాముల కళ్యాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా అంటారు రమేష్ ప్రతి ఉగాది శ్రీరామనవమి మన హిందువుల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం రోజునే నా వార్డులో పంపిణీ చేయడానికి కొరకు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొప్పు గంగాధర్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు. పోచమ్మ వాడకట్టు ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా క్యాలెండర్ను తీయాలని ఆనవాయితీని పురస్కరించుకొని ఈరోజు మనము ఈ క్యాలెండర్ను ఆవిష్కరించుకున్నాం. ఇక శ్రీరామనవమి కూడా ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. దానికి 500 సంవత్సరాల కాల నెరవేర్చారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. మాట్లాడగలం 5 నిమిషాలు. ఈ మనకు మంచి జడ్జిమెంట్ రావడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని అయోధ్యలో కట్టుకున్నాం. అందుకొరకు కూడా ఇవాళ ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మోడీ గారు ఏది అనుకున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. ఇది మా భారతీయ జనతా పార్టీ కూడా 1981లో పార్టీ పుట్టినప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు 370 ఆర్టికల్ కానివ్వండి, భవ్యమైన దివ్యమైన రామ మందిరం అయోధ్యలో కడతామని ఆ రోజే మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవన్నీ నెరవేర్చిన మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.